కాకినాడ రూరల్ కరప మండలం పెనుగుద్దురు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకటప్రసాద్ అలియాస్ బాబీ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ ముఖ్య అతిథులుగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజల కష్టసుఖాలను నేరుగా వినేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం జనం మధ్య మంచి స్పందన తెచ్చుకుంది. 156 అర్జీలు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నదని, ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల దగ్గరికి ప్రభుత్వం రావాలి అదే మా నినాదమని స్పష్టం చేశారు. కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకటప్రసాద్ అలియాస్ బాబీ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో ప్రజల నుంచి అనేక సమస్యలు వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా గత వైసీపీ పాలనలో పట్టాలు చెరగని భూములు లేవన్న పరిస్థితి ఉండగా ప్రస్తుతం కొత్తగా దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లో భూమి ఉన్నట్లు చూపిస్తోందని ప్రజలు విన్నవించారని చెప్పారు. చెప్పింది చేసి చూపించే ప్రభుత్వం ఇదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ సప్పిడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ స్వామి, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా, కరప జనసేన మండల అధ్యక్షుడు బండారు మురళి, దాసరి దొరబాబు, ఏటుకూరి నాగమణి, కౌజు నెహ్రూ, గుబ్బల భాస్కర్రావు, గంటా నాని బాబు, దవులూరి కృష్ణకాంత్, దాసరి వీరబాబు, తుమ్మలపల్లి సాయి, లక్ష్మణరావు, పన్నీరు శివన్ నారాయణ, తుమ్మలపల్లి మాసారావు, రెడ్డిపల్లి నారాయణరావు, గ్రామ సెక్రటరీ విఆర్ఓ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జనం మాటే మా బాట అన్నట్టుగా ప్రజా దర్బార్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అందరికీ నమస్కారం. ప్రతి శుక్రవారం నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, మన ప్రీతమ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరపాలి, కానీ ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి మేము ప్రతి శుక్రవారం ఒక్కొక్క గ్రామంలో నిర్వహిస్తున్నాం. ప్రజల దగ్గరికే పాలన టైపు మనం వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే మేము ఇక్కడ అర్జీలు తీసుకుని దానికి సత్వరంగా ఏం చేయాలన్నది చూసి ఆ సెట్ అయిన ఆఫీసర్లను పిలిచి వెంటనే మీ అప్లికేషన్ ఇచ్చి, మరి కొత్తగా పెన్షన్లు పెట్టుకున్న వాళ్ళు కానీ, సైట్లు పెట్టుకున్న వాళ్ళు కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక వాళ్ళ ఫైల్ అంతా ఇస్తే మరి చంద్రబాబు నాయుడు గారితో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వెంటనే 15 రోజుల్లో ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవన్నీ మీరు వినియోగించుకోవాలి. నిత్యం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ప్రజల్లోనే ఉండమంటున్నారు. అందువలన ఖచ్చితంగా మేము అందరం కూడా 24/7 ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. కూటమి సభ్యులు ఇక్కడ మీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కూటమి సభ్యులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం అందరం కలిపి కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసి ఓన్లీ ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తున్నాం. మాకు పార్టీ కానీ, మతం కానీ, కులం కానీ ఏదీ లేదు. ప్రజల కష్టాలే చూడమన్నారు. వాళ్ళు ఏ పార్టీ, ఏ కులం, ఏ మతం చూడకుండానే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అదే రకంగా ఈరోజు సైట్లు, దొంగ సైట్లు ఇచ్చారు. ఇందాక నానాజీ గారు కూడా మన ప్రజా దర్బార్కి వచ్చి చెప్పారు. దొంగ సైట్లు ఇచ్చారు. 3 రకాలు ఉన్నాయి సైట్లు. ఒకటి, సైట్లు చూపించకుండా మరి వాళ్ళే కొట్టి ఇచ్చేశారు. రెండోది, సైట్లు ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఏదో ఊరు చెప్పి ఆ ఊర్లో వెళ్ళి చూసుకోమని చెప్పి ఎలక్షన్ టైంలో మరి వాళ్ళు దొంగ పత్రాలు సృష్టించి ఇచ్చారు. అది కూడా మీరు చూసుకోవడానికి వాళ్ళు చూపించలేదు. ఇప్పుడు వచ్చి పాత ఆఫీసర్లు ఎవరో చూపించలేదు. పాత ఆఫీసర్లు అందరూ కూడా బదిలీ అయ్యారు. వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నా మీకు సైట్ వచ్చేసిందని చెప్పి మీకు సైట్ కూడా రాని పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు. అందువలన మీ అందరికీ కూడా ఇప్పుడు మేము ఇవన్నీ రెక్టిఫై చేసి సైట్ ఉన్న వాళ్ళకి ఉంటే వాళ్ళకి చూపించే విధంగా వీఆర్ఓ గారిని పురమాయించి, లేకపోతే కనుక వాళ్ళకి మనం ఇక్కడ ఈ గ్రామంలో అయితే ప్రతి ఒక్కరికి 3 సెంట్లు ఇద్దామని చెప్పి ఇక్కడ గ్రామ నాయకులు, పెద్దలు అందరూ కూడా డిసైడ్ చేశారు. ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని మీ అందరికి కూడా న్యాయం చేసే దిశగా 3 సెంట్లు కూడా మేము ఇస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం ఈ ప్రజా దర్బార్లో. అదే రకంగా అమ్మ, మీ అందరూ కూడా పబ్లిసిటీ చేసి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, దీర్ఘకాలికంగా ఎవరైనా సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళందరికీ కూడా పక్కింట్లో అయినా, పొరుగింట్లో అయినా, మన శత్రువు అయినా, మన మిత్రువు అయినా ఎవరికైనా న్యాయం చేసే దిశగా మీరందరూ మా దగ్గరికి సమస్యను తీసుకొచ్చి ఆ సమస్యను వెంటనే పరిష్కరించేటట్టు చంద్రబాబు నాయుడు గారి దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్ళి, లోకేష్ బాబు గారి దగ్గర డైరెక్ట్గా తీసుకెళ్ళి, మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తీసుకెళ్ళి ఆ సమస్యను ఇమీడియట్గా పరిష్కరిస్తామని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం. రోడ్లు, వాటర్ అంటాం, మౌలిక సదుపాయాల విషయంలో మన కాకినాడ రూరల్ నియోజకవర్గం ముందు స్థాయిలో ఉంది.
ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అందరికీ. అందువలన మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుని నారా లోకేష్ బాబు గారు మన ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం పెడుతున్నాం కాబట్టి మీకు ప్రతి గురువారం మెసేజ్ వస్తుంది. కూటమి సభ్యుల దగ్గర నుంచి మీ అందరూ వాట్సాప్లో ఉంటారు. ఏ ఊర్లో ఉన్నా మీరు నియోజకవర్గ సమస్య అయితే ఆ ఊరు వచ్చి వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంకో సమస్య ఉంది. ఇక్కడ 47 మంది మరి సైట్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళ సైట్ ఎక్కడ ఉందో తెలియక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ 47 మందికి ఆ సైట్ ఉంది. ఆ సైట్ మేము చూపిస్తున్నాం. ఆ సైట్ ఆ 47 మందికి కూడా ఆ లేఅవుట్ దశ ఏం చేయాలన్నది మేము ప్లాన్ చేసుకుని ఇది ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ఈ 47 మందికి కూడా పట్టాలు తిరిగి ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి కొత్త సంవత్సరంలోనే మీకు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజా దర్బార్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా బండారు మురళి గారు కానీ, మా నారాయణరావు గారు కానీ, మాచారావు గారు కానీ, స్వామి గారు కానీ, అదేవిధంగా మా అధికార ప్రతినిధి నెహ్రూ గారు కానీ, గౌడ్ కార్పొరేషన్ మన ప్రకాష్ గౌడ్ గారు కానీ, నాగమణి గారు కానీ, మన పంచాయతీ సెక్రటరీ గారు కానీ, మన దొరబాబు గారు కానీ, ఇక్కడ రమ్య గారు కానీ, మిగిలిన మా నానిబాబు గారు కానీ అందరూ కలిసికట్టుగా మేమంతా ఒకటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడమే మా విధుల లక్ష్యం. మాకు ఇంకా వేరే స్వార్థాలు ఏమీ లేవు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఏదున్నా మా దృష్టికి తీసుకొచ్చి మీరు ఇంట్లో కూర్చుంటే మా దృష్టికి తీసుకురాలేరు. మీరు బయటకు వచ్చి అమ్మ ఈ సమస్య ఉందని చెప్పి మీరు చెప్తేనే మేము చేయగలిగిన సహాయం 99% చేయగలిగితే ఖచ్చితంగా చేసి వాళ్ళకి న్యాయం చేకూరుతామని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసినటువంటి మా కూటమి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.